ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా సీఎం చంద్రబాబు తీరుందని వామపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక పథకాన్ని ఏపీలో వెంటనే అమలు చేయాలని కదం తొక్కారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు సిపిఎం నేతలు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలంటూ సిపిఎం నాయకులు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ను కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా 2014-19 సంవత్సరాల్లో ఏదైతే ఇసుక ధర ఉందో దానికే ఒక ఇసుకని కేటాయించాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది నాయకులను వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు మీరు? 100 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు దాకా పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతుంది ఏంటంటే మేము ఉచిత ఇసుక ఇస్తున్నాము, అమలు చేస్తున్నామని. మేము ప్రశ్నిస్తున్నాం ఒకటే, ఎక్కడ ఉచిత ఇసుక? ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. ఈరోజు గతంలో 2023, 22, 21లో ఏ ధర అయితే పలుకుతుందో ఇప్పుడు కూడా కర్నూలు నగరంలో అటు తుంగభద్ర ఇక హంద్రి ఉన్నప్పటికీ ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకోవాలంటే 5,000 నుంచి 6,000 రూపాయలు పలుకుతుంది. 2014-19 మధ్య ఎంత వచ్చేదంటే కనీసం 1,500 నుంచి 2,000కి ఇసుక వచ్చేది. ఎక్కడ 1,500, 2,000, ఎక్కడ 5,000, 6,000 అంటే ఆ రకంగా దాదాపు 10 రెట్లు విపరీతంగా పెరిగిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చాలా